నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన పొదుపు చర్యలపై ప్రత్యేకంగా కేబినెట్ లో చర్చించారు। ఏపీలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పై చర్చించినట్లు సమాచారం। సూర్యఘర్ పీఎం కుసుమ్ ని సీరియస్ గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు। దేశాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు। కాన్వాయ్ల తగ్గింపుతో సరిపోదని మరిన్ని పొదుపు చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు। కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని అన్నారు। ఎమ్మెల్యేలు మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచించారు। అవసరమైతే సెక్రటరియట్ కి సైకిల్ మీద రావాలని మార్గనిర్దేశం చేశారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పొదుపు మంత్రం అమలవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది। అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ మంత్రులు తమ విలాసాలను పక్కన పెట్టి సామాన్యుల తరహాలో పొదుపు చర్యలు చేపట్టడం ఒక గొప్ప ముందడుగు। ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇప్పటికే తమ భద్రత కాన్వాయ్ విషయంలో పొదుపు పాటిస్తూ ఉండగా ఇతర మంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు। ఈ ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మంత్రులు హాజరయ్యారు। విజయవాడ క్లీన్ గా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు। గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు। అభివృద్ధిలో భాగంగా నేడు 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి 5 జేసీబీలు రావడం ఆనందంగా ఉందని అన్నారు। 2014కి ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యగా అనారోగ్య పరిస్థితులతో బాధపడిందని గుర్తు చేస్తూ నేడు కూటమి ప్రభుత్వంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుందని చెప్పారు। విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ విఎంసీ డంపింగ్ యార్డు నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి 22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన జేసీబీ వాహనాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతుందని 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి 5 జేసీబీలు రావడం ఆనందంగా ఉందని తెలిపారు। 2014కి ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో బాధపడిందని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో చెత్త తొలగింపు, రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు। 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నిధుల నుండి ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు రోడ్డు విస్తరణ, సింగ్నగర్ లో 2వ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు। సెంట్రల్ నియోజకవర్గంలో 15th ఫైనాన్షియల్ కమిషన్ ఆధ్వర్యంలో 5 జేసీబీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావటం చాలా ఆనందంగా ఉంది। మనం చూసాం గతంలో ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో 2014 నుంచి 19 వరకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేవి। ఆ సమయంలో గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడకు వచ్చి ఇక్కడ చెత్తని తరలించడమే కాదు, ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకి ఆ 2014-19 బోండా ఉమా గారి నాయకత్వంలో ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం చూపించాం। ఇక్కడ రోడ్లు వేయటం కానీ ఈ నియోజకవర్గాన్ని కొంత అందంగా తీర్చిదిద్దడంలో వారి కృషి మనం ఈ నియోజకవర్గంలో మొదటి పేరు కానీ చివరి పేరు వరకు నిలబడేదే బోండా ఉమా గారు। అంత అభివృద్ధి చేశారు వీరు ఈ నియోజకవర్గాన్ని। 2024 అధికారంలో వచ్చిన కాడి నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా నన్ను నిరంతరం ఈ విధంగా చేయాలని నన్ను ఒక డైరెక్షన్ ఇస్తా, నిధుల విషయంలో ఈ ఉన్నాయని నన్ను ఒక మేలుకొలుపుతా, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కడ అవసరం ఉన్నాయి, ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో వీటిలన్నింటినీ నన్ను నిరంతరం కూడా వారు ఎడ్యుకేట్ చేయడమే కాకుండా నాకు ఒక డైరెక్షన్ ఇచ్చి నన్ను నడిపించారు। ఈ నడిపించే భాగంలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నో మేమిద్దరం కలిసి ఇక్కడ ఎన్నో తీసుకురావడం జరిగింది। రేపు రాబోయే కాలంలో మొన్నగూడ గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర మీటింగ్లో కూడా విజయవాడకు మరిన్ని నిధులు ఇవ్వాలి సార్ అని వారు కోరటం, ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం, అంతేకాకుండా మొత్తం మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గమే కాదు మొన్న బోండా ఉమా గారి ఆధ్వర్యంలో కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు కూడా రోడ్డు ఇవ్వాలని నేను అడగగానే వెంటనే ఉమా గారు కూడా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు। అది కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని అడిగాం, అది కూడా బోండా ఉమా గారు వెంటనే సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలనగానే దానికి కూడా డిపిఆర్ రెడీ చేయమని వారు ఆదేశించడం జరిగింది। ఇవాళ నమస్కారం। ఈరోజు ఒక పని చేసే
పార్లమెంట్ సభ్యుడు ఆ పార్లమెంటుకి ఉంటే ఏ విధంగా కేంద్రం నిధులు వస్తాయో కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంటుగా సభ్యుడిగా ఎన్నికైనాక నిరంతరం కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి స్కీమ్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఫాలో అప్ చేయటం వల్ల నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్టీఆర్ డిస్టిక్కి పార్లమెంటు 7 నియోజకవర్గాలకు అంతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛతకి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ అని ప్రతి నెల మరి ముఖ్యమంత్రి కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఏ విధంగా అయితే ఆయన పాల్గొంటూ ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు 7 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం ఎమ్మెల్యేలైన మేము ప్రతి 3వ శనివారం 1 నియోజకవర్గంలో పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ మీద పూర్తిగా దృష్టి పెట్టాం. ఇది ఇవాళ ఎక్సెల్ ప్లాంట్. ఈ ఎక్సెల్ ప్లాంట్లో 2014కు ముందు 2,50,000 టన్నుల చెత్త ఉండేది. ఇక్కడ ఇలా కూర్చోడానికి కానీ ఈ ప్రాంతంలో నివసించే దాదాపు 75,000 మంది ప్రజలు ఎప్పుడు కూడా అనారోగ్యంతో దుర్వాసనతో పొగతో అల్లాడిపోయేవాళ్ళు. 2014లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎక్సెల్ ప్లాంట్లోకి తీసుకొచ్చి చెత్త గుట్టలు ఎక్కించి ఆయనకి ప్రత్యక్షంగా ఆయనకి సమస్య ఏంటో చూపిస్తే ఆశ్చర్యపోయాడు ఆయన. నేను ఇంత సరికొత్త రంగుల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా బ్లూ స్టోర్ ఆదిత్య పెయింట్ స్టోర్స్ తో సంయుక్తంగా నూతన స్టోర్ ని విజయవాడ నగరంలో ఘనంగా ప్రారంభించిందని బ్లూ స్టోర్ రిటైల్ హెడ్ సుఖంత్ పరియల్, రీజనల్ సేల్స్ మేనేజర్ ఇర్ఫాన్ జమీల్ తెలిపారు. ఈ స్టోర్ వాస్తవికత అనుభూతిని కలిగిస్తుందని, పెయింటింగ్ అనుభవాన్ని కొత్తగా నిర్వహిస్తుందని చెప్పారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల వారు ఈ నూతన స్టోర్ ని సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్ఫూర్తి డిజైన్ మరియు ప్రీమియం రంగుల మేళవింపుతో బ్లూ స్టోర్ వారి నూతన ఆదిత్య పెయింటింగ్ స్టోర్స్ నగరంలోని మధురానగర్ పప్పులం మిల్లు సెంటర్ ఎదురుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ నూతన స్టోర్ ని బ్లూ స్టోర్ రిటైల్ హెడ్ సుకంత్ పరియల్, రీజనల్ సేల్స్ మేనేజర్ ఇర్ఫాన్ జమీల్, ఏరియల్ సేల్స్ మేనేజర్ ప్రతీక్ మహాపత్ర, ఏఐజీ అండ్ బ్లూ స్టోర్ మేనేజర్ సంజన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని మధురానగర్ పప్పులం మిల్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా బ్లూ స్టోర్ తన నూతన స్టోర్ ని ఘనంగా ప్రారంభించిందని చెప్పారు. స్ఫూర్తి డిజైన్ మరియు ప్రీమియం రంగుల మేళవింపుతో బ్లూ స్టోర్ వారి నూతన ఆదిత్య పెయింట్ స్టోర్ మీకు అందుబాటులోకి వచ్చిందని, ఈ స్టోర్ వాస్తవికత అనుభూతిని కలిగిస్తుందని, పెయింటింగ్ అనుభవాన్ని కొత్తగా నిర్వచిస్తుందని తెలిపారు. బ్లూ స్టోర్ అనేది ఒక నమ్మకమైన బ్రాండ్ అని, అటువంటి నమ్మకమైన సంస్థ ఇప్పుడు విజయవాడ నగరంలో ఆదిత్య పెయింట్ స్టోర్స్ తో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి రాధా, వినూత్న, ఆదిత్య, ప్రదీప్, ఆకాంక్ష, అనిత తదితరులు పాల్గొన్నారు. Thank you guys, thank you all, thank everybody who have come over here. It's a huge occasion for us, and it's a very proud and happy occasion for us, in not only for Vijayawada and entire Andhra Pradesh. Today marks a very important milestones with this inauguration of the first ever Blue Store, Dulux Blue Store in Andhra Pradesh. And this, if you see this is not just a paint store. It's a completely experience, touch and feel experience zone where any consumer can come and transform their entire spaces. So through, if you see the panel which we have, the best in class products of Dulux, all the new products, the finishes which we are launching, they can come here, experience those, and they can also use tech to have a visualization before they go and paint their houses. So this gives you a one stop solution for విజయవాడలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా బ్లూ స్టోర్ కాన్సెప్ట్లో డ్యూలక్స్ పెయింట్స్ వాళ్ళు వచ్చారు. గత 8 ఏళ్ళగా మేము డ్యూలక్స్తో అసోసియేట్ అయి ఉన్నాము. ఈ లెగసీని ఇంకా కంటిన్యూ చేసి ఫర్దర్ జనరేషన్స్కి కూడా వెళ్ళేలాగా మేము ట్రై చేస్తాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే వచ్చారో థ్యాంక్స్ అ లాట్. మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకొని ఇంకా మా వ్యాపారాన్ని అభివృద్ధి చెందేలా నడపాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాం. డూలక్స్ పెయింట్స్ వాళ్ళు విజయవాడలోనే మొట్టమొదటిసారిగా ఈ బ్లూ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆదిత్య పెయింట్ ద్వారా డూలక్స్ని మేము సప్లై చేస్తాం జరుగుతోంది. అయితే
ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ కలల సాకారం. అయితే ఈ ఇల్లు కట్టుకునే దానికి అందమైన రంగులతో, మనశ్శాంతిగా ఉండే రంగులతో ఇల్లు డెకరేట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండటం కోసం ఈ బ్లూ స్టోర్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలు నేరుగా ఇక్కడికి వచ్చి వాళ్ళకు కావాల్సిన మోడల్స్ని సెలెక్ట్ చేసుకుని, వాళ్ళకి కావాల్సిన కలర్స్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా వాళ్ళ ఇంటిని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మేము డ్యూలక్స్ పెయింట్స్ ద్వారా కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో డప్పుల భారత్ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. మే 17 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సభాస్థలిని స్వయంగా పరిశీలిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సభాస్థలిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర వ్యాప్త డప్పు కళాకారుల సమ్మేళనానికి కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కూడా పాల్గొంటారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండి డప్పు కళాకారుల యొక్క మహాసమ్మేళనం రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు పంతల్ సురేష్ గారి ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఇక్కడ ర్యాలీగా వచ్చి ముగింపు సభ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అనేక మంది డప్పు కళాకారులు కావచ్చు, అనేక మంది కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమానికి కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి అయినటువంటి వీరేంద్ర సింగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రాబోతా ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈ యొక్క ప్రాంతాన్ని వచ్చి సందర్శించడం జరిగింది. స్టేజ్ ఎక్కడ పెట్టాలి, అదేవిధంగా ఎల్ఈడీలు ఎక్కడ పెట్టాలి, లేకపోతే జన సమీకరణ వచ్చే జనాన్ని ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కడెక్కడ చైర్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలపై ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని రాష్ట్ర అధ్యక్షులు పంతల్ సురేష్ గారితో కలిసి అనేక మంది దళిత మోర్చా అధ్యక్షులు సర్వసిద్ధి రాజు గారు, రాష్ట్ర నాయకులు గంగాధర్ గారు, అదేవిధంగా అనేక మంది అందరితో కలిసి ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా నడిచే ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే 17వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక పొన్నూరులోని స్టీ స్క్వేర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, సీనియర్ నాయకులు చిట్టిబాబు, మానీ, రాజా మాస్టర్, భాష్యం రామకృష్ణ హాజరయ్యారు. వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈ విధంగా 40-45 సంవత్సరాలుగా, అంటే ఏ రీజనల్ పార్టీ లేనటువంటి విధంగా ఈ రోజు ఉంది అంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం, ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పటికీ పోరు లేకుండా ఎప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల జీవితాల్లో వారి ముద్ర ఉండాలనేటువంటి చేసేటువంటి విధానం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఈరోజు తీసుకుని ఆయన కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని, అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనందరికీ అంటే కార్యకర్తలు కోరుకునే కొన్ని వేరే ఉంటాయి. పదవులు కోరుకుంటారు, వ్యక్తిగతంగా కొంత లాభం కోరుకుంటారు, సమాజంలో గుర్తింపు కోరుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ అభివృద్ధిలో మీరు కూడా ఏదైతే అభివృద్ధి వస్తుందో ఈ
అభివృద్ధిలో కూడా మీకు కూడా తెలియకుండా ఎన్నో లాభాలు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈరోజు అందుబాటులో ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ, నేను కానీ, మా వల్ల కాకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళడం కానీ. ఎందుకంటే ఇక్కడ గోడ ప్రభాకరే ఉన్నాడు. ఉదాహరణ మీకు చెప్పాలి. ప్రభాకర్ వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వస్తే ఎంత సహాయం చేసిందో పార్టీ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఎక్కడ 40 లక్షలు 50 లక్షల రూపాయల సహాయం కూడా ఒక కార్యకర్తకి ఈరోజు చేస్తా ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇందాక ఎక్కువ మాణిక్యరావు గారు, అదేవిధంగా నజీర్ గారు, మాణిక్యరావు గారు అందరూ బాగా చాలా క్లియర్గా చెప్పారు. మన పార్టీలు అదేవిధంగా మళ్ళీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మన పార్టీకి వేరే పార్టీలకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే అక్కడ ప్రామిస్లు ఉంటాయి, ఇక్కడేమో నిజంగా అవుట్పుట్ ఉంటుంది. చెప్పిన మాట ప్రకారం చేస్తారు. అయితే ఇంకా మీరందరూ రాజకీయాలంటే అవహేళన, రాజకీయాలంటే దోపిడీ, రాజకీయాలంటే సంపాదించుకోవటం, రాజకీయాలంటే పెద్దలు చేయటం, రాజకీయాలంటే మా ఇష్టానుసారం అనే స్వభావానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారిని నటుడుగా, దేవుడుగా, రాముడుగా అనేక పాత్రలు చూసి ప్రజలు గౌరవించి ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు వారి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో వచ్చేటువంటి మార్పులు కూడా చాలా గొప్పగా మేలు చేశామని చెప్పేసి కొన్ని పార్టీలు చెప్పుకుంటా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం గురించి మాట్లాడుకుంటారు. ఆనాడు ప్రతిపక్షం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే కర్త కర్మ క్రియ. కాంగ్రెస్ పార్టీ చెప్తే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటే ఆ నాయకుడే బికారి. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గెలిచినోడిని ముఖ్యమంత్రి చేస్తుంది, అసలు గెలవని తీసుకెళ్లి కూడా ముఖ్యమంత్రి చేస్తుంది. అంత నియంత్రణతో ప్రోగ్రాంతో పోయేటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక్క 9 నెలల్లోనే మట్టి కనిపించి భారతదేశంలోని రాజకీయ పార్టీ అంటే ఇలా ఉండాలని చెప్పేసి చూపించినటువంటి మానవుడు ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీలో మీరు, నేను, మనందరం కూడా ఉండటం అనేది మన పూర్వజన్మ సుకృతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసేటువంటి పెద్ద కర్మాగారం, పెద్ద పరిశ్రమ. ఈ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ పెట్టిన విధానం 2 మాటల్లో చెప్తాను. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా వెళ్తూ నియంత్రణతో పోగొడుతూ వెళ్తా ఉంటే చాలా మందికి చదువు లేదు, చాలా వర్గాలు అంటరాంతరంతో ఉన్నాయి, చదువుకి దూరంగా ఉన్నాయి, ఇల్లంటే తాటాకులు లేకపోతే 4 బొంగులుగా ఉన్నాయి, రోడ్లుండే కాదు, పేద వర్గాలన్నీ కూడా ఊరు చెరువు ఉన్నాయి. ఆ ఊరు చెరువుకి మురుగునీరు మొత్తం అక్కడ చేయాలి. అక్కడ దోమలు, పురుగులు లేకపోతే క్రిమికీటకాలతో అనారోగ్యాలతో ఉండేటువంటి వాళ్ళు పేదలకి, ధనికులకి చాలా అంతరాలు కనపడుతూ ఉండేది. అంతాల మేడలో ప్రమాదంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే పేదలు మాత్రం మురికి వాళ్ళలో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇలా చూడండి అంతరాంతరం, ఇలా చూడండి. చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు ఏపీ ఐడిసి చైర్మన్ రేగల ప్రభాకర్ గారికి, అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు రాజా మాస్టర్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు రొంబడి సుధాని గారికి, సోదరుడు మాజీ డిప్యూటీ మేయర్ గౌరవ్ గారికి, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ సజీలా గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాజకుమారి గారికి, అలాగే తిరువూరు పద్మావతి గారికి, ఇటు పక్కన ఉన్నటువంటి మిగతా డయల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిగతా వాళ్ళు ఉన్నారు క్లస్టర్ ఇన్ఛార్జెస్, వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మాజీ కార్పొరేటర్లు,
అలాగే పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలు, వార్డు అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్, మిగతా హోదాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతాము. ఈరోజు మనం ఈ మహానాడు కార్యక్రమం పార్టీ ఆదేశానుసారం 18వ తారీఖు నుంచి మొదలు పెట్టమని చెప్పినప్పుడు ఈరోజు మన కేంద్ర మంత్రి గారు అందుబాటులో ఉన్నారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని ముందుగానే పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గడిచినటువంటి 5 సంవత్సరాల పాటు మనలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజల కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. మన నియోజకవర్గంలో 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పుడు కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరినటువంటి విశ్వాసంతో, పార్టీ మీద నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో మీరందరూ కూడా అనేక కార్యక్రమాల్లో కలిసిమెలిసి పనిచేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను తూచా పాటిస్తూ ఈరోజు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధికారం వచ్చిన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని గోరంట్ల గ్రామంలో మీ ఎమ్మెల్యే మీ వద్దకు అనే కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహించారు. గోరంట్ల గ్రామంలోని ప్రజలను కలిసి వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులకు తెలియజేసి సత్వరమే వాటిని పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో రోడ్లు, సైడు కాలువలు, కరెంటు సమస్య ఉన్నాయని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. త్వరితగతిన వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులతో చర్చించి ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎవరు అంటే చెప్పండి. ఎస్సీ గారు నీకు తెలీదా? మరి చెప్పు, ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఎక్కడ వర్క్? ఓకే, శాంక్షన్ ఎస్సీనా ఎస్టీనా? ఎస్టీ. మళ్ళీ క్యాన్సల్డ్. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ చేస్తున్నారా? దాంట్లో మనకు ఒక ట్యాంకు, అంటే ఇక్కడ ఒక 5-6 ఎకరాలలో ఒక మనకు రిజర్వాయర్ కూడా ఏర్పాటు కాబోతుంది. అంటే సంపు. ఇంకా మనకు నిత్యము వాటర్ సమస్య అనేటువంటి ఎక్కడ ఉండదు. ఓల్డ్ ఒక 1.5 year ఆగండి. ఇంతే నేను కోరేది. నెక్స్ట్ మన ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు అభ్యర్థిని ప్రభుత్వం అంటే పార్టీ ఎవరు నిర్ణయించినా యునానమస్ గా జరగాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఎవరు లేరుగా. ఎవరన్నా వైసీపీ నాయకులు నీళ్ళు ఇచ్చేటప్పుడు లేరు, కరెంట్ వేసేటప్పుడు లేరు, డ్రైన్ కట్టేటప్పుడు లేరు, రోడ్డు వేసేటప్పుడు లేరు. కనీసం 5 సంవత్సరాలు ఒక్క కొబ్బరికాయన పడిపోయిందా అని అడుగుతున్నాను. ఒక్క కొబ్బరికాయన పడిపోయిందా? మరి ఏ ముఖం పెట్టుకొని ఇంకా వైసీపీ వాళ్ళు మాకు రాజ్యం కావాలి, మళ్ళా మేమే వస్తాము, ఎక్కడొస్తారు మీరు? జీజేహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ లో 18 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాస్టే సెంటర్ ప్రారంభించి మాట్లాడారు. లీనాక్ పెట్ సిటీ స్కాన్ ఏర్పాటుతో దేశంలోనే మొట్టమొదటి L1 క్యాన్సర్ కేర్ సెంటర్ గా రూపాంతరం చెందిందని చెప్పారు. ఈ స్కానర్ ద్వారా క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. 70% క్యాన్సర్లు నివారణ సాధ్యపడుతుందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాల్ని చేపడుతుందని అన్నారు. జింగానాలో 27 కోట్ల పరికరాలు ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నామని అన్నారు. ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, డేగల ప్రభాకర్, తిరుపతిరావు, గాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్ స్కానర్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఇప్పటికే 2 లీనాక్ మిషన్లు, ఒక సిటీ సిమ్యులేటర్, బ్రాకీథెరపీతో పాటు ఇవాళ ఏర్పాటు చేసుకున్న పెట్ స్కానర్ కారణంగా గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్
దేశంలోనే మొట్టమొదటి L1 క్యాన్సర్ సెంటర్గా రూపాంతరం చెందింది. అదేవిధంగా ఈ పెట్ స్కానర్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మంజూరైతే, గతంలో లీనాక్ మిషన్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరైతే, రెండో లీనాక్ మిషన్ కోసం ప్రత్యేకంగా ఈ స్థానిక పార్లమెంటు సభ్యులు గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కారణంగా, వారి కృషి కారణంగా దాదాపు 30 కోట్లతో ఓఎన్జీసీ ద్వారా CSR యాక్టివిటీ కింద ఇంకొక లీనాక్ మిషన్ కూడా మంజూరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు నాట్కో యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ గుంటూరు GGH అభివృద్ధి కోసం అనేక మంది దాతలు, అది తులసి రాంప్రభు గారు కావచ్చు, ఇతర దాతలు కానీ, ప్రధానంగా ఈ పూర్వ విద్యార్థులు కలిసి 500 పడకల MCH వార్డుని, అదేవిధంగా దాదాపు 115 కోట్లతో వివిధ ఎక్విప్మెంట్కి కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ సహకారం అందించడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ దీని కారణంగా ఈ అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, స్కానర్లు రావడం కారణంగా మరింత నాణ్యమైన సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందించడానికి ఇవాళ గుంటూరు GGHలో ఆస్కారం కలిగింది. ప్రధానంగా ఇవాళ ప్రపంచంలోనే క్యాన్సర్ అనేది అది పెద్ద మహమ్మారిగా మారిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 17.5% క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. భారతదేశంలో కూడా సంభవిస్తున్న మరణాల్లో 9.93% క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద దృష్టి పెట్టడమే కాకుండా క్యాన్సర్ను కూడా కట్టడి చేయడం కోసం అనేక నిర్ణయాలను తీసుకురావడం జరిగింది. దానికి ఎందుకంటే 70% క్యాన్సర్లు ప్రివెంటబుల్, నివారించదగ్గ క్యాన్సర్లు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ ద్వారా, లేదా యూరియా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో గుంటూరు GGH హాస్పిటల్కి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం 140 కోట్ల రూపాయల న్యూ వర్క్స్ మొదలైనాయి. అందులో 71 కోట్ల CSR, అదేవిధంగా 18 కోట్లతోటి కొత్త క్యాన్సర్ బ్లాక్, ఇవి కాకుండా గవర్నమెంట్ ఒక 51 crores ఇచ్చినవి. ఇవి ఈ 140 కోట్లు ఇవి కాకుండా 100 కోట్లతోటి జిమ్ఖానా వాళ్ళు మెటర్నిటీ చైల్డ్ బ్లాక్ కూడా, అది కూడా కంప్లీట్ చేశారు. పేషెంట్లందరినీ కూడా వాటిలోకి మూవ్ చేస్తూ ఉన్నారు. కొత్త బెడ్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి మనకి. ఆ జిమ్ఖానా ఆ కొత్తది కంప్లీట్ చేయడానికి వాళ్ళు 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారు. అయితే అందులో దాదాపుగా 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ ఇవ్వటం వల్ల అది ఈ రోజున ఆపరేషనల్ స్టేట్లోకి వచ్చింది. దీనివల్ల దాంట్లో 600 బెడ్స్ ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. కొత్త క్యాన్సర్ బ్లాక్లు ఇంకొక 125 బెడ్స్ కొత్తవి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పొదిలి ప్రసాద్ గారు ఎక్స్ట్రా పైన ఇంకో 2 floors వేసి వారు కూడా ఇంకో 100 బెడ్స్ పైన తీసుకొస్తూ ఉన్నారు. అంటే టోటల్గా 800+ బెడ్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఈ 2 సంవత్సరాల్లో తీసుకురాగలిగాం. ఇవి కాకుండా ఈ రోజున మీరు చూస్తే ఈరోజు చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పెట్ స్కాన్, దాదాపు ఇందులో 18 కోట్లు కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఈ 18 కోట్లు పెట్ స్కాన్ పెట్టడానికి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి కావాల్సినంతా కూడా నాట్కో వారు సమర్పించారు. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే ఒకసారి వీడియోలో ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇది ఒక పెట్ స్కాన్ ఒక మనిషి చేసుకోవాలి అంటే బయట కనీసం 25,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది. ఈ పెట్ స్కాను ఇంత పెట్టి కొన్నా కూడా మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అవుతుంది దీనికి మినిమం. అది కూడా ప్రభుత్వం భరించబోతూ ఉంది ఇక్కడ. అంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పెట్ స్కాన్ అనేది జనరల్గా పెట్ స్కాను నార్మల్ డిసీజెస్కి కానీ నార్మల్ క్యాన్సర్కి కానీ పెద్దగా అవసరం లేదు. CT స్కాన్ తోటే మెజారిటీ క్యాన్సర్ ఎక్కడుందని కనుక్కోగలుగుతాం. అయితే ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇంకో బెంచ్ మార్క్ని క్రాస్ చేసినటువంటి పరిస్థితులు. గతంలో ఎక్కడ లేనటువంటి విధంగా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా ఉన్నటువంటి నాట్కో
ఈరోజు పెట్ స్కాన్తో పేదవాళ్ళకి మరింకా సేవ చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి నాట్కో సెంటర్ వాళ్ళు విస్తృతంగా సేవలు అందిస్తున్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ దాదాపు 2000 మందికి పెట్ స్కాన్ అవసరం అయితే వాళ్ళందరూ కూడా బయట హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకునేటువంటి పరిస్థితి. దాదాపు ఒక్కొక్క పేషెంట్కి 25,000 కాస్ట్ చేసేటువంటి ఈ పెట్ స్కాన్ డయాగ్నోస్టిక్ని ఈరోజు పూర్తిగా ఇన్ పేషెంట్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో చేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని మన గుంటూరు జీజీహెచ్లో నాట్కో వాళ్ళ ఆధ్వర్యంలో చెప్పడం చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం దశల వారీగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కేవలం డబ్బులున్నటువంటి వాళ్ళకే వైద్యాన్ని దగ్గర చేర్చకుండా ఈరోజు పేదవాడికి కూడా దగ్గర అయ్యేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మరింత మెరుగ్గా పనిచేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ముఖ్యంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ అనే పేరుతో సామాన్యుడికి సైతం లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితులు. ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇవన్నీ కాకుండా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పేషెంట్ కూడా గుంటూరులో చూపించుకున్నటువంటి పేషెంట్ సంబంధించినటువంటి రికార్డ్స్ని శ్రీకాకుళం వెళ్ళి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.